వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిరిజన సంక్షేమ హాస్టల్లో కుళ్ళిన పండ్లు కూరగాయలు వేస్తున్న పట్టించుకొని అధికారులు. అడ్వకేట్ ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ న్యాయవాదుల జేఏసీ అసెంబ్లీ ముట్టడి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీలు. ఎయిడ్స్ వ్యాధుల నిర్మూలన కోసం అవగాహన సదస్సు. పాలకుర్తి మండల కేంద్రంలోని దర్దపల్లి రోడ్డు శివార్లో మంగళవారం రాత్రి క్షుద్ర పూజల కలకలం. కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం బీసనత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరుపల మండలం మాదాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతలు వినయ్ తుమ్మలపల్లి గారి మాతృమూర్తి పద్మజాదేవి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ యూత్ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మండల విద్యాధికారి కళావతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మండలంలోని పాఠశాలలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం విష్ణు, హెచ్ఎంలు లలిత, రమేష్, మార్పు సొసైటీ జిల్లా అడిషనల్ కోఆర్డినేటర్ తోడేటి ఆంజనేయులు, గ్రామ యూత్ అధ్యక్షులు వర్ర సతీష్, శ్రీనివాస్, నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు సుర్జిత్, మాధవి, సత్తయ్య, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ థాంక్స్. ఏంటంటే ఇది కమర్షియల్ నార్మల్గా పనిచేయడం జరుగుతున్నది. ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా సురక్షితమైన నీరు తాగాల అన్న ఉద్దేశంతో మేము ప్రతి గ్రామాలలో మరియు పాఠశాలల్లో ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసేసి దీన్ని కొనసాగించడం జరుగుతున్నది. ముఖ్యంగా మన మండలంలో ఫస్ట్ స్టార్టింగ్ ఈ విలేజ్కి వస్తున్నప్పుడు తమ్ముడు ఆంజనేయులు పాలకుర్తి మండలంలో కలిసినప్పుడు ఈ మాదాపురం స్కూల్ గురించి, ఈ 2 స్కూళ్ళ గురించి అడిగినప్పుడు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. అయితే అలా చోట్ల ఏంటంటే ఎక్కడి నుంచో వాటర్ ప్లాంట్స్ ఉన్న దగ్గర నుంచి క్యాన్లు తీసుకురావడం ఒక ఇబ్బంది, అటెండర్లు లేకపోవడం అటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని పిల్లలకి సప్లై చేయడం ఒక ఇబ్బంది, క్యాన్లో ఒప్పుకోవడం ఇబ్బంది, పిల్లలు తాగడంలో ఒక ఇబ్బంది. ఇటువంటి ఇబ్బందులు తాగునీటి విషయంలో ఉన్నవి వాస్తవానికి. కానీ ఇట్లా వాటర్ ప్లాంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం వల్ల దాదాపు ఒక 50% వాళ్ళ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇది చాలా మంచి విషయము. మరొకటి ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రభుత్వ పాఠశాలలు తమ యొక్క సత్తాను చాటుతున్నవి. ఇప్పుడిప్పుడే అంటే కొత్తగా కొంత డిఎస్సిలో మంచి ఇస్తున్నటువంటి టీచర్లు వచ్చారు. చాలా సీనియారిటీని కొంత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి టీచర్లు కూడా మన మండలంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నింటికీ కూడా కమ్యూనిటీ అందించేటువంటి సహాయము, ఇట్లాంటి ఎన్జిఓలు అందించేటువంటి సహాయము చాలా తోడ్పాటును అందిస్తుంది. ఈ అంటే ప్రభుత్వ విద్య అనేటువంటిది ఒక ముందంజలో ఉండడానికి వీళ్ళందరి సహకారం చాలా విలువైనదని గుర్తు చేస్తూ, ప్రత్యేకించి మన దేవరుపల మండలం తరఫున ఎన్జిఓ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటి అంటే, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ కృషి ఏంటంటే ఇంత మంచి వాతావరణం మీరు ఏర్పాటు చేసుకోగలిగారు. మీ యొక్క కృషి కొన్ని విషయాలలో చూస్తున్నాము. ఈ గతం కుళ్ళిన పండ్లు కూరగాయలు సరఫరా చేస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక రామ్నగర్లోని గిరిజన బాలుర హాస్టల్ను పరిశీలించి డివైఎఫ్ఐ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ, కుళ్ళిన పండ్లను సరఫరా చేస్తూ నాణ్యత లేని కూరగాయలను సరఫరా చేస్తూ తూకంలో 20 కేజీలకు 15 కేజీలు వేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూరగాయల కాంట్రాక్టుపై తక్షణమే చర్యలు
తీసుకుని కూరగాయల కాంట్రాక్టర్ చిరంజీవిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని తిరుపతి డిమాండ్ చేశారు. జిల్లాలో గిరిజన హాస్టల్ను జిల్లా గిరిజన సంక్షేమ అధికారి తనిఖీలు నిర్వహించకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ హాస్టల్లో సంక్షేమ అధికారి కార్యాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్ను పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఇతర మండలాలలో ఉన్న హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ పుచ్చకాయను చూస్తే ఆ పురుగులు ఆల్రెడీ తిరుగుతున్న కనబడుతుంది. కానీ గిరిజన సంక్షేమ అధికారి మాత్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. జరిగిన విషయాన్ని సంక్షేమ అధికారి దృష్టికి తీసుకోకపోతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి కనబడుతుంది. ఈ కరీంనగర్లో ఉన్న గిరిజన హాస్టళ్లను సంక్షేమ అధికారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి గిరిజన సంక్షేమ అధికారులు ప్రతి గిరిజన హాస్టల్ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోతున్నాము. ఇదే కాంట్రాక్టర్ అయిన చిరంజీవి గత 2 సంవత్సరాల నుంచి కూరగాయల కాంట్రాక్టరు చిరంజీవి చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపని విద్యార్థులకు సమాధానం చెప్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంటే ఈరోజు ఒక కాంట్రాక్టర్లే అధికారులతో భయపడతలేదంటే కాంట్రాక్టర్లు అధికారులు ఏ రకంగా కుమ్ముఖం అవుతున్నారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ తక్షణమే రామ్నగర్ మేనేజ్మెంట్ హాస్టళ్లను తనిఖీలు నిర్వహించాలి. దీంతోపాటు కరీంనగర్లో ఉన్న అన్ని గిరిజన హాస్టళ్లను తనిఖీలు నిర్వహించి నిరుపేదలైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా జిల్లా కలెక్టర్ గారు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరిస్తున్నారో వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేయడానికి విద్యార్థులతో సన్నద్ధమవుతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు తిరుపతి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్. రాజనగరం నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి శాసనసభ్యులుగా మీ అందరికీ తెలుసు. పెందుర్తి వెంకటేష్ 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేవిధంగా 2003లో పెందుర్తి వెంకటేష్ రాజకీయ అరంగేట్రం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన దాదాపు 22 సంవత్సరాలు ఆయన సేవలు అందించి అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కోఆర్డినేట్ మినిస్టర్ ఆఫ్ ర్యాంక్స్ బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నారు. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలతో ఆయనకున్న అనుబంధం వలన నేను ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజలకి ఆయన ఎలా అయితే ప్రజలకు ఉపయోగపడ్డారో ఆయన మార్గదర్శనంలో నేను కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని మీరు గమనించినట్లయితే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చినప్పుడు పెందుర్తి వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అధికారం నిర్ణయం కాబట్టి కానీ పెందుర్తి వెంకటేష్ మినిస్టర్ ర్యాంకుతో నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జి అందుబాటులో ఉన్న కనీసం రాలేదు అని అందరికీ తెలిసిన విషయమని తెలియజేశారు. తప్ప చాలా మంది బాగానే హాజరయ్యారు. ఇన్ఛార్జ్ గారు హాజరు కాకపోవడం అది ఆయన వ్యక్తిత్వం, అది మాకు సంబంధం లేదు. గతంలో కూడా మీరు కొంతమందిలో ప్రశ్నించారు. ఇన్ఛార్జ్ గారికి రుడా చైర్మన్ వచ్చినప్పుడు వెంకటేష్ గారి ఫోటోని ఆయన ఆ కార్యక్రమంలో వేయలేదని. సో ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఇండివిజువల్ కాబట్టి మీరు ఇన్ఛార్జ్ గారిని ప్రశ్న అడగడం, ఆయన ఆ రోజు అందుబాటులో ఉండి ఎందుకు రాలేదో అది మీరు ఆయనతో అడిగితే బహుశా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. మరి లేకపోతే ఆ రోజు మీరు గమనించినట్లయితే ఆయన పెద్దాపురం నియోజకవర్గం కానీ ఆయన పెద్దాడు కూడా అనపర్తి నియోజకవర్గం కాబట్టి సో అక్కడ ఆయన కార్యక్రమాలకు ఎలా అటెండ్ అవుతున్నారో అక్కడ అటెండ్ అవుతే ఖచ్చితంగా అక్కడ ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, రాజప్ప గారు కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ. అదేవిధంగా నేను కూడా ఇక్కడ నా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు ఇన్ఛార్జ్ గారిది పెద్దాపురం, ఆయన అక్కడ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు కదా, ఎవరో అటెండ్ అవ్వడం జరగదు కదా. అదేవిధంగా నేను కూడా ఇక్కడ అటెండ్ అవుతున్నాను. సో ఇక్కడ ఎవరో కూడా అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలా అదేవిధంగా వెళ్ళి ఇన్ఛార్జ్ గారు అక్కడ వెళ్ళి అటెండ్ అవుతుంది లేదు కదా. గతంలో కూడా రాజప్ప గారి దగ్గర ఈయన ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయి మాట నా దృష్టికి వచ్చింది. ఆ విధంగా ఇక్కడ మరి అదే విధంగా అక్కడ కూడా గతంలో రాజప్ప గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని మరియు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మంత్రి హోదాలో పెద్ద వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ గారు రాకపోవడం అన్నది అది పార్టీ పైన ఉన్న స్టాండ్ ఆయనకి ఏ విధంగా ఉంది. గతంలో నారా భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ఇక్కడే ఉండి కూడా రాలేదని నా దృష్టికి వచ్చింది. ఇదంతా ఆయన వ్యక్తిత్వం, అది నాకు సంబంధం లేనిది. ఇక్కడ నేను యాజ్ ఎన్ ఇండివిజువల్ నేను పార్టీ కోసం లోకేష్ గారి నాయకత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మా కుటుంబం అంతా వారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేయడం జరుగుతుంది. కోసం లోకేష్ గారి నాయకత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మా కుటుంబం అంతా వారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ముందుకెళ్తాం.
మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నకు నాన్నగారు చెప్పిన సమాధానం వారసత్వం రాజకీయం అన్నదానికి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు కూడా ఎవరు బొడ్డు భాస్కర్ రామారావు గారు తనయుడు దివంతం ఆయన సీనియర్ లీడర్. సో ఇక్కడ వారసత్వం అంటూ ఏమి ఉండదు సార్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు, వాళ్ళ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్ స్కూలు అని చెప్పి ఆయనకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి అంటే సొసైటీ ఒప్పుకోదు కదా. క్వశ్చన్ పేపర్లో కొంచెం చదువుకుని రాసి పరీక్ష పాస్ అవుతే అతను ఫస్ట్ ర్యాంక్ కింద జనాలు యాక్సెప్ట్ చేస్తారు. స్కూల్ నాదే కదా, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలంటే కుదరదు కదా. సో అదే విధంగా ఇది కూడా రాజకీయంలో మా నాన్నగారు ఉన్నారు కదా, నెక్స్ట్ నేనే అయిపోవాలంటే కుదరదు. నేనేంటో వ్యక్తిగతంగా జనాలకి అందుబాటులో నాకు సేవ చేసే గుణం ఉందా లేదా, ఏ టైంలో అయినా ప్రజలకు స్పందించే శక్తి నాకు ఉందా, లేకపోతే అమరావతి వరకు కానీ లేకపోతే అక్కడ వరకు వెళ్ళి ఎవరికైనా ప్రజల కోసం రాష్ట్రంలోనే నియోజకవర్గ ప్రజలకి ఎటువంటి సమస్యలు అప్పుడప్పుడు మీకు అనుకోని పరిస్థితిలో ఎక్కడో సమస్య వస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి, అది నేను చేయగలననే కెపాసిటీ నన్ను నమ్మారు కాబట్టి నియోజకవర్గ ప్రజలు నాకు తరచూ నా పైన మీకు ఏమన్నా ఫోన్ అందుబాటులో ఉండదని కంప్లైంట్స్ ఉన్నాయా, నాకు ఎవరో మీకు గతంలో చెప్పినట్టు నా ఫోన్ నేనే ఎత్తుతాను, నేనే మాట్లాడతాను, నాకు పిఎల్ లేరు, పిఎల్తో మాట్లాడే కర్మ నా నియోజకవర్గ ప్రజలకి అవసరం రాకూడదనే భావంతో నేను నా నెంబరు మీ దగ్గర కూడా ఈరోజు మీకు తెలుసు, నేను అందరికీ మీ విలేకరులకే కాదు ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండడం అనే ఒక స్టాండ్తో ఇక్కడ నాకు ఏదో భవిష్యత్తులో నేను ఏదో ఉన్నతమైన పదవికి వెళ్తామా లేదా అన్నది ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే వెళ్తాం. సో మా నాన్నగారు ఉన్నారు కదా, వారసత్వం ఉంది కదా, నేను ముందుకెళ్దాం అనుకోవడం చాలా మూర్ఖులు ఆలోచించే మనం వెంకటేష్ గారు చెప్పింది మీరు క్లియర్గా ఆలోచించండి. వారసత్వం ఆయన ఎప్పుడు కూడా చాలా ప్రిన్సిపల్స్ కలిగిన వ్యక్తి. గుంటూరు ఎయిర్ ట్యాక్సీ స్టోరీ రక్షణ వ్యవసాయ వైద్య రంగాల్లో డ్రోన్లు విజయవంతం అవ్వడంతో ఎయిర్ ట్యాక్సీల తయారీపై ఔత్సాహికవేత్తలు దృష్టి సారించారు. హెలికాప్టర్ విమానం అంత టెక్నాలజీ అవసరం లేకుండానే సులభంగా ఆకాశంలో ప్రయాణించే ఎయిర్ ట్యాక్సీలు ప్రయోగ దశను దాటి ఉత్పత్తి స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే అనేక రకాల ప్రయోగాల ద్వారా సఫలీకృతం చెందాము. అయితే కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ వినియోగించుకోవడంలో చాలా ముందంజలో ఉంటారని ఆంధ్ర ఎయిర్ బస్ సృష్టికర్త అభిరామ్ చావా తెలిపారు. చూసావా? ములుగు జిల్లాలో మరోసారి పెద్ద పులి కలకలం. వెంకటాపూర్ మండలం లింగాపూర్ సమీపంలోని పంట పొలాల్లో పెద్ద పులి అడుగులను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. పెద్ద సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు తెలిపిన పత్తిపాడు గ్రామానికి చెందిన కోయ వ్యక్తి పెద్ద పులి జాడ కోసం 2 బృందాలుగా విడిపోయి గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతం పెద్ద పులి కన్నాయగూడెం పాకాల ఫారెస్ట్ వైపు వెళ్లినట్టు చెబుతున్న ఫారెస్ట్ అధికారులు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. సార్ టైం పడుతుంది కానీ సార్ నన్ను అడిగి తెలుసుకొని నాకు చెప్పాను. రాజకీయ ఆధిపత్య పోరులో చక్రయ్య గౌడ్ను అంతమోదించిన సొంత కూతుర్లు అల్లుళ్ళు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ 17న మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ దారుణ హత్య. 3 సొంత కూతుర్లు 3 అల్లుళ్ళు హత్య కేసులో నిందితులు. అరెస్ట్ చేసిన పోలీసులు చక్రయ్య గౌడ్కు 5 కూతుర్లు, 4కి అదే గ్రామంలోనే సంబంధాలు చూసి వివాహాలు చేసిన చక్రయ్య గౌడ్. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలతో చక్రయ్య గౌడ్కు శత్రువులుగా మారిన 3 అల్లుళ్ళు, వారి భార్యలు. హత్యకు వారే ప్రధాన కారణమని తెలిపిన పోలీసులు. గ్రామంలో 30 సంవత్సరాలు సర్పంచ్ సహకార సంఘం చైర్మన్ పదవులు చేసిన చక్రయ్య గౌడ్ తమకు రాజకీయ వైరి వర్గంగా మారడాన్ని గ్రామంలో తమ కంటే ఆయన మాటే నడుస్తుందని, అల్లుళ్ళు కూతుర్లే అంతమొందించారని తెలిపిన పోలీసులు. చివరి కుమార్తె 5వ కుమార్తె
మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య, వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్. అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్ లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయ్యదే నడుస్తుంది, ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదు అనేటువంటి ఒకే ఒక రీజన్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపకలోవ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ప్రాంగణంలో సమరస సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులతో అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందూ మతం ప్రచారకులు బాదం రాజాబాబు పార్వతి సారథ్యంలో నిర్వహించిన చిన్నారుల నగర సంకీర్తన కోలాట భజన గ్రామస్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కోలాటం గురువులు నిమ్మగడ్డ శివరామకృష్ణ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని క్షేత్రస్థాయిలో విస్తరించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం భాషా సాహిత్య ప్రాజెక్టులలో భాగంగా కట్టమూరు గ్రామానికి చెందిన సంగీత కళాకారుల బృందం కుంచంచే అచ్చారావు నేతృత్వంలో విఘ్నేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 90 రోజుల పాటు చిన్నారులకు కోలాటంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించడం జరిగిందన్నారు. టీటీడీ ఉడిపి తదితర క్షేత్రాల్లో కోలాటం ప్రదర్శించే అవకాశం వస్తుందని, కలియుగంలో చెప్పిన విధంగా హరిరామ సంకీర్తన చేసిన వారికి మరుజన్మ ఉంటుందని తెలిపారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో తామందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా రూపొందించిన కోలాట భజన గ్రామస్తులను ఆకట్టుకుంది. శుక్లాంబర్ధనం అందరూ చేయండి అమ్మా. హరే శ్రీనివాస హరి ఓ. One, two.
మార్కండేయ కాలనీలోని ప్రగతి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గోదావరికని స్థానిక దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో 2007-2008 10వ తరగతి పూర్వ విద్యార్థులు కలిసి తమ విద్యను బోధించిన గురువులకు శాల్వాలతో సన్మానించారు. అలాగే వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఇలా అందరం ఒకచోట కలవడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే ఏ కష్టం వచ్చినా ఒకరినొకరు తోడుగా ఉండాలని కోరుకున్నారు. అసాధారణ ఫలితాలు ఇచ్చి ఆ రోజుల్లో ఈ బ్యాచ్కి 100% రిజల్ట్ ఇచ్చాము. అందరూ మామూలు స్టూడెంట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరూ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాము. 570 మార్క్స్ ఆ రోజుల్లో తీసుకురావడం అనేది జరిగింది. దానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. దానికి తర్వాత మీరు కూడా మీ తల్లిదండ్రులది కృషి ఉంది. మీ తల్లిదండ్రులు కూడా మీరు అందరూ టీజీలు డిగ్రీలు చేశారు, వాళ్ళు కూడా మర్చిపోకుండా చాలా ఊళ్ళ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఈ ప్లానింగ్ అనేది ఒక 1 month నుంచి 3 weeks నుంచి జరుగుతుంది. ఇంకా మన స్కూల్ ప్రగతి స్కూల్ 2008 బ్యాచ్ ఆఫ్టర్ 17 years మర్చిపోలేదు ఈరోజు అందరికి. ఇప్పుడు మనం ఇలా ఒక గెట్-టుగెదర్ని ప్లాన్ చేసుకుని మనం ఒక హ్యాపీనెస్ ని, ఒక మన బాధని ఇట్లా షేర్ చేసుకున్నట్టు ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఇలాగే పెట్టుకుని మనం లైఫ్ లో మనం ఏంటి మన స్ట్రగుల్స్, మన బాధలు, మన కష్టాలు, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనతో ఫ్రెండ్స్, మనం సాస్ తోటి కూడా మనకేమన్నా ఉన్నా కూడా చెప్పుకోండి. మీలో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రెండ్స్ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఒక ఏంటంటే మనలో మనమే బాధపడకుండా మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మన 2008 బ్యాచ్ ఆల్రెడీ చాలా మంది, కొంతమంది రాలేదు. ఇంకా వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మనం మర్చిపోలేని లైఫ్, మన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పుడు మనకు ఇలాంటి ఏంటి ఈగో, ఇలాంటి కల్మషం లేని మనుషులు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. Sorry, it's DJ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి కమాన్ దగ్గర మతి స్థిమితం లేని యువతి దిక్కుతోచని స్థితిలో ఉందని సమాచారం తెలిసిన వెంటనే ఫీల్డ్ రెస్పాండ్ అధికారి స్వర్ణలత అక్కడికి చేరుకొని అక్కడ చుట్టుప్రక్క వారిని ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా ఆమె వారం రోజుల నుండి ఎంబీ ఫంక్షన్ దగ్గర ఉంటుందని, తాను ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలియదని చెప్పడంతో వెంటనే ఆమెని హైదరాబాద్లో గల చోటుప్పల్ దగ్గర అమ్మా నాన్న ఆశ్రమానికి సఖీ సిబ్బంది సహకారంతో తరలించారు. ఇందులో సఖీ సిఏ స్వప్న, సూపరింటెండెంట్ రాజయ్య, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత, పోలీస్ సిబ్బంది సఖీ ఎంటీఎస్ కవిత తదితరులు ఉన్నారు. సావనా అలా కత్తరా దేవా
ఇబ్బంది ఏం కాదు సరిపన్నా టైర్ ఖచ్చితంగా ఉండాలి ఏం కాదు ఇంకా మంచిగా ఓకే సక్సెస్ బాబు గిట్ట ఏమన్నా జరపన్నా పక్క గిట్లా ఆమె తాకకుండా పోయేటప్పుడు ఏం దాకలేదు పెట్టండి అక్కడ పెట్టండి వరకు తట్టి అటు వరకు అది పట్టుకోమని చెప్పినాయి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు సక్సెస్ మేడం ఒకసారి ఆ బ్యాగులో చెక్ చేయాలి దాని ఏమన్నా బ్యాగ్ తీసుకుపోవడానికి ఇకనే ఏమన్నా ఆధార్ కార్డు అవి ఉంటాయని అక్కడ ఉన్నది చూద్దాం వేరే అది తీసినాం ఇది తీసినాం కానీ అక్కడ ఉంది బ్యాగ్ చెక్ చేయండి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.